పచ్చి టమాటాలతో బజ్జీ చేయడానికి కావలసిన పదార్థాలు: పచ్చి టమాటాలు, పచ్చిమిరపకాయలు, పచ్చి కొబ్బరి, చింతపండు, తగినంత ఉప్పు. ముందుగా మనము పచ్చిమిరపకాయలను కొద్దిగా నూనె వేసి బాణల్లో వేయించుకుందాము. ఆ తర్వాత సన్నగా కట్ చేసుకున్న టమాటో ముక్కలను కూడా కొద్దిగా నూనె వేసి వేయించుకుందాము. కొద్దిగా మగ్గిన తర్వాత తీసి పక్కన పెట్టుకుందాము. తర్వాత మిక్సీలో మనం పచ్చిమిరపకాయలు, చింతపండు, తగినంత ఉప్పు, పచ్చి కొబ్బరి వేసి మిక్సీ పట్టుకుందాము. ఆ తర్వాత ఇందులో మనం మగ్గించి పెట్టుకున్న పచ్చి టమాటా ముక్కలను కూడా వేసి మిక్సీ పడదాము. తర్వాత ఇందులో కొన్ని వెల్లుల్లిపాయలు కూడా వేసి మరోసారి మిక్సీ పడదాము. ఇప్పుడు కొన్ని ఎల్లిపాయలను కచ్చాపచ్చాగా దంచి పక్కన ఉంచుకుందాము. ఎందుకంటే వీటిని మనం పోపులోకి వాడుకుంటామన్నమాట. తర్వాత బాణల్లో నూనె వేసి ఆవాలు, మనం కచ్చాపచ్చాగా దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు, పచ్చిశనగపప్పు, కరివేపాకు, ఎండుమిర్చి వేసి మనం ఈ పచ్చడికి పోపు పెట్టుకుంటాము. ఈ బజ్జీని మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో ఖచ్చితంగా చెప్పండి. ఇదిగోండి, మన పచ్చి టమాటాలతో బజ్జీ రెడీ అయిపోయింది. ఇంకా దీన్ని ఈ బజ్జీకి పోపును యాడ్ చేసేయటమే. థ్యాంక్ యూ.